కంప్లీట్ చేయాలి సార్ మీరు. ఒక్క పేజ్ అయినా పర్లేదు. మీకు ఇష్టమైన బుక్ రోజుకు ఒక్క పేజీ చదివినా కూడా చాలు. మీకు ఒక్క రోజులో బుక్ కంప్లీట్ చేయమని ఎవరు చెప్పట్లేదు. నేర్చుకోవడం ఆగిపోతే మీ జీవితం కూడా ఆగిపోతుంది సార్. డైలీ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోండి. ఇక్కడ నాలెడ్జ్ ఇవ్వబడును, తీసుకోబడును, అవునా కదా? సో డైలీ మనం ఒక్క పేజ్ చదవడం అలవాటు చేసుకోండి సార్. మీ యాటిట్యూడ్ మారుతుంది, మీ ప్రవర్తన మారుతుంది. ఈరోజు ఒక పేజీ చదివితే రేపటికి 2 పేజీలు, ఎల్లుండి 3 పేజీలు, అలా రోజు రోజుకి పెంచుకోండి. ఒకే రోజులో 100% మారారు ఎవరు. డైలీ 1% మారాలి. ఇలా 100 డేస్కి 100% ఖచ్చితంగా మారిపోతారు. నెక్స్ట్ ఎస్ అంటే స్క్రిప్టింగ్ సార్. మీకేం కావాలి, మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే స్క్రిప్ట్ ఒక కథ రూపంలో రాసుకోండి సార్. మీరు మీ జీవితానికి, మీ లక్ష్యానికి ఏం చేస్తున్నారు, ఏం చెయ్యకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే స్క్రిప్టింగ్ రాసుకోండి. SAVERS సేవర్స్. ఈ 6 విషయాలు ఉదయం చేయడం ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి సార్. ఓకే. ద మిరాకిల్ మార్నింగ్ బుక్ మీరు చదవాలంటే 1 మంత్ పడుతుంది, అవునా కాదు సార్? ఆ 1 మంత్ పట్టే విషయం నేను ఇక్కడ ఒక జస్ట్ 1-2 మినిట్స్లోనే మీకు నాలెడ్జ్ ఇచ్చాను. సో బుక్స్ చదవడం వల్ల మన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. మంత్లో ఒక బుక్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ ఎండ్లో చెప్దాం అనుకున్నా ద మ్యాజిక్ బుక్ సార్. ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. భరత్ గారు, జగదీష్ గారు, హరికృష్ణ గారు, నారాయణ సార్కి ఓకే. జగదీష్ గారు మ్యాజిక్ బుక్ తెలుసా? భరత్ గారు తెలియదు సార్. తెలీదు. భరత్ గారు సార్ తెలియదు సార్. తెలియదు సార్. ఓకే. హరికృష్ణ గారు ఒకసారి మీకు కుదిరితే తెప్పించుకోండి. చాలా చాలా మ్యాజిక్ అంటే మీనింగ్ ఏం సార్? అదృశ్యం. లేనిది కూడా ఉన్నట్టు చేయడమే మ్యాజిక్. మీ జీవితంలో కూడా లేనిది కూడా తీసుకురావడానికి మ్యాజిక్ బుక్ వెరీ వెరీ పవర్ఫుల్ సార్. సీక్రెట్ బుక్ బేసిక్ సార్. ఇది సీక్రెట్ బుక్ అనేది బేసిక్, ద రోండా బర్న్. నేను కూడా చాలా బుక్స్ చదివాను, చాలా మెంటర్ దగ్గరికి వెళ్ళాను, చాలా ట్రైనర్స్ కూడా తీసుకున్నాను, అవునా కదా? గురువు లేకపోతే గుడ్డి విద్య అంటారు కదా. మేము కూడా చాలా గురువులు కలిసాము, నాలెడ్జ్ తీసుకున్నాము. వాళ్ళకి తెలిసిందంతా మాకు మెంటర్గా ఉన్నారు కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. సో మ్యాజిక్ బుక్ 28 డేస్ సార్. ఇది 28 చాప్టర్స్ ఉంటాయి. ఇది గ్రాటిట్యూడ్. ప్రతిరోజు ఒక చాప్టరు లైవ్లోనే చదవడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేద్దాం సార్. ఫ్రీగానే ఉంటుంది సార్ ఇది. అది ఉదయం పెట్టుకుందామా, సాయంత్రం పెట్టుకుందాం అనేది మనం డిసైడ్ అవుదాము. 28 చేద్దాం సార్. డేస్లో 28 డేస్ ఈ బుక్ కంప్లీట్ అయిపోద్ది సార్. రోజు ఒక చాప్టర్ చదవాలి అంతే. ఓకే. చదివి వాటికి మీనింగ్ తెలుసుకుని అసైన్మెంట్లు ఉంటాయి, టాస్క్లు ఉంటాయి. మళ్ళీ ప్రతి ఒక్క చాప్టర్కి టాస్క్లు ఉంటాయి. అవి చేయడం వలన మీలో ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక మ్యాజిక్ వ్యక్తి బయటకు వస్తాడు, అవునా కదా సార్ నారాయణ సార్? ఇది ఫ్రీగానే ఇవ్వాలనుకున్నా నేను. ఎందుకంటే నాలెడ్జ్ కోసం కదా. నా విజన్ ఏంటంటే అందరూ హ్యాపీగా సంతోషంతో ఉండాలి సార్. నేను ఒక్కనే కాదు, సమాజంలో మార్పు తీసుకురావాలి. మోటివేటింగ్ స్టూడెంట్స్, యూత్, పేరెంట్స్ ముఖ్యంగా. మనం మారితే పిల్లలు మారుతారు సార్. మనం డైరెక్ట్ పిల్లల్ని మారుద్దామని వెళితే అస్సలు పిల్లలు మాట వినరు. మనం మారితేనే పిల్లలు మారుతారు. ఈ మ్యాజిక్ బుక్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చిన్న పిల్లల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గర వరకు అటెండ్ అవ్వచ్చు సార్. చాలా చాలా సూపర్గా ఉంటుంది. డైలీ ఒక చాప్టర్ సార్, డైలీ ఒక అసైన్మెంట్, డైలీ ఒక టాస్క్. మన మెమరీలో నాలెడ్జ్ అనేది స్టోర్ అవుతుంది. అవునా, మన 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 దగ్గర ఇన్ని ఉన్నాయా? మీ ఫీలింగ్స్ ఏంటి, మీ లక్ ఏంటి, మీ ఎమోషన్ ఏంటి, ప్రతిదీ చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒక మూవీ మాదిరి ఉంటుంది సార్ ఇది మ్యాజిక్ బుక్. అందరూ అటెండ్ అవుతారంటే రేపు ఫస్ట్ కదా, 1వ తారీఖు నుంచి రేపు ఇంట్రడక్షన్ ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ పెడితేనే బాగుంటుంది అనుకుంటా. ఓన్లీ హాఫ్ అన్ అవర్ సార్, 30 మినిట్స్ చాలు. మీ టైం నేను ఎక్కువ తీసుకోను. టైం ఈక్వల్ టు మనీ. టైం వేస్ట్ చేస్తే లైఫ్ వేస్ట్ చేసినట్టే. సో బిఫోర్ బెడ్ చేద్దామా ఇది మ్యాజిక్ బుక్ గ్రాటిట్యూడ్? 9 to 9:30. ఎస్ సార్. మీ సజెషన్ చెప్పండి చేద్దాం సార్. నారాయణ సార్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. నన్ను అడిగితే మార్నింగ్ 5 to 5:30 పెట్టేస్తాడు. చెప్పండి. నేను రెడీ, నేను 5కి రెడీ ఉంటా. నాకు 5కే రెడీ ఉంటాను. 5 to 5:30 ఓకేనా? 5:30 బెటర్ టైం సార్ ఎప్పుడైనా. 5 AM.
మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఆ, వీళ్ళు 21 డేస్ ప్రాక్టీస్ చేశారు కదా సార్. మీరు 7కి 8కి లేసే వాళ్ళు కూడా ఇప్పుడు 6:15కి లేచి కూర్చుంటున్నారు క్లాస్లో. మీరు అలారం లేకపోయినా ఒక 5 నిమిషాల ముందే మీ మైండ్ చెప్తుంది. మీ బాడీ బయో సిస్టమ్ అనేది చేంజ్ అయి ఉంటుంది. ఏదైనా సరే 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీ అలవాట్లు మారుతాయని చెప్పుకున్నాం కదా. కంపల్సరీగా సూర్యుడు రాకముందు ఎవరైతే నిద్ర లేస్తారో వాళ్ళు లీడర్ అవుతారు సార్. సూర్యుడు వచ్చాక నిద్ర లేవకూడదు. సూర్యుడు రాకముందే మీ కళ్ళల్లో వెలుగు చూడాలి మీరు. వాళ్ళే లీడర్, కాబోయే లీడర్స్. ఓకే, రెండో ముఖేష్ ఆప్షన్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సార్. చెప్పండి సార్. ముఖేష్ అంబానీ వెరీ లాంగ్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చాడు. గత 25 సంవత్సరాలు, అంటే ఇది నేను విని 5-6 సంవత్సరాల బ్యాక్ చెప్తున్నాను. గత 25 సంవత్సరాలుగా సూర్యుడు తను చూడలేదంట. అది అవును సార్, గ్రేట్. అంతకుముందు ఈయన లేచిపోతాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అయ్యే ఫార్ములానే సార్. మనం డైలీ ప్రాక్టీస్ చేసేవి పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అవుతారు. అవునా కదా. 1% పీపుల్కి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుంది, వాళ్ళే ధనవంతులు. 99% పీపుల్కి ఇంకా అర్థం కావట్లేదు. వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. నాకు చాలు, ఈరోజు పనికి పోయానా, ఒక 500 1000 రూపీస్ వచ్చాయా, నా ఫ్యామిలీ బాగుంది చాలు. ఫ్యూచర్ ఆలోచించట్లేదు, గోల్ లేదు, లక్ష్యం లేదు, ప్లానింగ్ లేదు, డిసిప్లైన్ లేదు. సో పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అయ్యేది సార్ మనం చెప్పుకున్నది. సో ఈ మ్యాజిక్ బుక్ కూడా అందరూ ఫాలో అయ్యి చాలా రిజల్ట్స్ సాధించారు. హెల్త్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, చాలా ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఈరోజు మనము ఇంకొక కొత్త టాపిక్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఈరోజు సాటర్డే కదా, మీ ప్రాబ్లమ్స్ అవర్ సొల్యూషన్స్. డౌట్స్ లేకపోతే మనం కంటెంట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సార్. డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? జగదీష్ గారు, భరత్ గారు. సార్ నో సార్. ఓకే, నో అంతా సార్. క్లారిటీగానే ఉంది అయితే. సార్ ఏంటి సార్ ఏంజిల్ నెంబర్స్ అంటే ఏం సార్? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఏంజిల్ నెంబర్స్ అంటే ఏంటి? నారాయణ సార్. 0, 111, 222, ఆ, 333, ఓకే. 444, 555 ఇవన్నీ ఏంజిల్ నెంబర్ సార్. 999, 777, వాటి- 888 వాటికి మీనింగ్ ఏమన్నా తెలుసా సార్? ఉన్నాయి సార్. అదే ఓకే, స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి. ఏంజిల్ నెంబర్స్ షీట్ ఇది. మీకు ఎవరికైనా కనిపించినాయా? కనిపిస్తే ఎక్కడ కనిపిస్తున్నాయి, ఎప్పుడు కనిపిస్తున్నాయి తెలుసుకోవాలి కదా. వై రీజన్ ఉండాలా. మీరు మొబైల్ చూస్తారు, మార్నింగ్ నాకు ప్రతిరోజు 444 కనిపిస్తుంది సార్. 444. ఓకే, 4:44 తర్వాత 555, 5:55 క్లాసిక్ రెడీ ఉంటా 5:55 కల్లా నేను. ఓకే, ఇవన్నీ ఏంజిల్ నెంబర్స్ అంటారు సార్, దేవదూతలు. అంటే నెంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అంటారు కదా. ఒక్కొక్క నెంబర్కి మీనింగ్ ఉంది సార్. ఇది రిలేటెడ్ టు ఆస్ట్రాలజీ, వాస్తు రిలేటెడ్ కూడా ఉంటుంది మీనింగ్. 1 అంటే రవి సార్, సూర్యుడు. 2 అంటే చంద్రుడు, మూను. 3 అంటే గురుడు సార్, జూపిటర్. 4 అంటే రాహు. నోట్ చేసుకోండి, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైనా అడిగితే మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. 5 అంటే బుధుడు సార్. 6 అంటే శుక్రుడు. 7 అంటే కేతువు. 8 అంటే శని సార్. 9 అంటే కుజుడు, ధైర్యకారకుడు. ఎస్, ఇవి ఏంజిల్ నెంబర్స్. మీనింగ్, ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క మీనింగ్. మీకు కార్ నెంబర్లో కూడా కనిపిస్తుంటుంది. ఎస్ఆర్ నో? నాకు చాలాసార్లు 777 కనిపిస్తుంది. ఎన్నిసార్లు కనిపించిందంటే 777 అన్నిసార్లు కనిపించింది సార్ నాకు. ఏంటి 777 అంటే ఏంటి? మనకు కనిపిస్తే మనం ఏం చేయాలి? కనిపిస్తుందా లేదు సార్ కార్లో అందరికీ? మనం పక్కనే ఉంటాం, అంతే సార్. అది వెళ్ళిపోయి ఉంటుంది, మనం అబ్జర్వ్ చేసిండం. మీరు కావాలని గమనించండి, పోయిన తర్వాత కనిపించిండొచ్చు. మీరు పక్కనే ఉంటారు కానీ మీరు అబ్జర్వ్ చేయరు. ఆ ఏంజిల్ అనేది మీ చుట్టూనే ఉంటుంది, కంటికి కనిపించవు సార్. ఏంజిల్స్ అంటే దేవదూతలు అంటాం కదా. 111 అంటే మీనింగ్ సార్, నోట్ చేసుకోండి. యువర్ ఇంటెన్షన్ ఆర్ మేనిఫెస్టింగ్ క్విక్లీ. మీదైతే లోపల ఇంటెన్షన్ ఉంటుందో మేనిఫెస్ట్ తొందరగా అవుతుందని ఇండికేషన్ ఇస్తుంది అది ఏంజిల్. మేక్ షూర్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ యు యాక్చువల్లీ వాంట్, నాట్ వాట్ యు డోంట్ వాంట్. 111 కనిపించిందంటే మీకేం కావాలో దాని మీద ఫోకస్ చేయాలంట. 111 కనిపించిందంటే చాలా చాలా పవర్ఫుల్ సార్ ఏంజిల్. నెక్స్ట్ 222 కనిపించిందంటే ఏం చేయాలి? స్టాప్ వరింగ్.
మీకు 222 కనిపించింది సార్. ఏవో పాత విషయాలు గుర్తుకొచ్చింటాయి. ఏదో బాధ, కోపము, గిల్టీగా ఫీల్ అవుతుంటారు. ఆ వరీనంతా స్టాప్ చేయాల. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ జస్ట్ యాజ్ ఇట్స్ సపోజ్డ్ టు. ట్రస్ట్ దట్ యు ఆర్ ఆన్ ది రైట్ పాత్ అంట. పాత విషయాలంతా స్టాప్ చేసి ఆల్ ఈజ్ వెల్, నాకంత మంచి జరుగుతుందని రైట్ పాత్లో ముందుకున్నారు అని ఏంజిల్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ చెప్పాలా. ఈ ఏంజిల్ నెంబర్స్ అంతా కనిపించే లోపల మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నెక్స్ట్ 333 కనిపించింది సార్. ద అసెండెడ్ మాస్టర్స్ ఆర్ రైట్ బై యూ. 3 అంటే ఎవరు సార్? గురువు. మీరు ఒక గురువు ప్రొటెక్షన్లో ఉన్నారు అని అర్థం. ఆ గురువు మిమ్మల్ని కాపాడుతాడు. కింద పడితే ఆయనే లేపుతాడు మిమ్మల్ని. ఏ దారిలో తీసుకెళ్లాలో అదే దారిలో తీసుకెళ్తుంటాడు. 333 కనిపించిందంటే మీ గురువుకి థ్యాంక్ యూ చెప్పండి. అది ఎవరైనా కావచ్చు, పేరెంట్స్, టీచర్స్, ట్రైనర్స్, మెంటర్స్, ఎవరైనా అవ్వచ్చు. ఓకే. అసిస్టింగ్ యూ విత్ వాట్ ఎవర్ ఇట్ దట్ యు ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఆన్, యు ఆర్ ఇన్ ఏ గ్రేట్ హ్యాండ్స్. మీ గురువు చేతుల ద్వారా మీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. 333 కనిపించిందంటే మీరు గురువు ప్రొటెక్షన్లో ఉన్నారు. నెక్స్ట్ 444 కనిపించిందంటే యు ఆర్ కంప్లీట్లీ సరెండర్డ్ బై ఏంజిల్స్. యు ఆర్ బీయింగ్ గైడెడ్ త్రూ వాట్ ఎవర్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్. మీరు ఒక ఏంజిల్ ప్రొటెక్షన్లో ఉన్నారు సార్. డైలీ మనం చెప్పుకుంటున్నాం డివైన్ ఎనర్జీ, ప్రొటెక్షన్ ఎనర్జీ అని. ఓకే. ఏంజిల్స్ పేరు చెప్తాను. 444 కనిపించిందంటే, ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ చూస్తున్నాను సార్. ఏంజిల్స్ నేమ్స్ కూడా రాసుకోవచ్చు, మీరు నోట్ చేసుకోండి. ఏంజిల్స్ రాసుకోండి సార్. ఏంజిల్స్ సచ్ఎల్, సచ్ఎల్. ఏంజిల్స్ మైకేల్, ఏంజిల్స్ మైకేల్. ఏంజిల్స్ జక్రియల్, ఏంజిల్స్ జక్రియల్. ఏంజిల్స్ నేమ్ సార్. ఫస్ట్ ఏంజిల్ వచ్చేసి సచ్ఎల్. ఈ సచ్ఎల్ ఏంజిల్స్ వచ్చేసి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా నెగిటివ్ ఎమోషన్ ఉన్నా, మీకు ఒక ఫ్రెండ్గా మాట్లాడాలి ఈ సచ్ఎల్ ఏంజిల్తో. సచ్ఎల్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి, నాకు దారి చూపించు అని ఒక ఫ్రెండ్లీగా మాట్లాడండి. నెక్స్ట్ మైకేల్ సార్. మీకు మనీ ప్రాబ్లం ఉంటే ఏంజిల్ మైకేల్, నాకు ఈ అమౌంట్ అవసరం ఉంది, ఎలాగైనా సరే నాకు అడ్జస్ట్ చేయి, ఏ విధంగా దొరుకుతుందని మీరు మైకేల్తో చెప్పండి మీ ప్రాబ్లమ్స్ని. ఓకే. నెక్స్ట్ జక్రియల్ సార్. మీకు సక్సెస్ కావాలంటే ఏదైనా జాబ్లో కావచ్చు, ఏదైనా ఎగ్జామ్లో కావచ్చు, ఏంజిల్ జక్రియల్తో మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి. రైట్స్. నెక్స్ట్ నితిక, అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీ. ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్ సార్. నితిక, ఏంజిల్ నితిక. ఈ 4 ఏంజిల్స్ చాలా ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఏంజిల్స్ అని చెప్పుకున్నాం కదా. తదాస్తు దేవతలు అంటాం మనకి తెలుగులో చెప్పాలంటే. ఏంజిల్స్ అంటే తదాస్తు దేవతలు, అశ్విని దేవతలు. సూర్యుడు ఉదయం సన్ రైజ్ అయ్యేటప్పుడు అశ్విని దేవతలు తీసుకొస్తారు అంటుంటాం. సో ఏంజిల్ సార్ సచియల్, మైకెల్, జక్రియల్, నితిక. ఈ 4 ఏంజిల్స్కి మీరు ఫ్రెండ్గా మాట్లాడండి. రైట్ సార్. మీకు 444 కనిపించిందంటే మీరు ఏంజిల్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు అని అర్థం. మర్చిపోవద్దండి సార్. మీరు ఒక ఏంజిల్ ప్రొటెక్షన్లో ఉన్నారు. 444 కనిపించిందంటే మీరు ఒక ఏంజిల్ ప్రొటెక్షన్లో ఉన్నారు అని అర్థం. కంపల్సరిగా థ్యాంక్ యూ చెప్పాలి. ఆ ఏంజిల్స్ నేమ్స్, తదాస్తు దేవతలకు థ్యాంక్ యూ చెప్పండి. నెక్స్ట్ 555 చూడండి. హ్యూజ్ చేంజెస్ ఆర్ అప్ అహెడ్. మీకు మార్పు రాబోతుంది మీ జీవితంలో అని అర్థం. 555 కనిపించిందంటే మీ జీవితంలో మార్పు రాబోతుంది అని. ట్రస్ట్ దట్ దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ అవర్ హైయెస్ట్ గుడ్. ప్రిపేర్ ఫర్ ప్యాసివ్ షిఫ్ట్. థింగ్స్ ఆర్ గెటింగ్ ఎగ్జైటింగ్. మీరు ఒక ఎగ్జైట్మెంట్తో ఉండాలి, మీ జీవితంలో మార్పు రాబోతుంది అని. 666 కనిపించిందంటే యువర్ థాట్స్ నీడ్ సమ్ రీఫోకసింగ్. మీ ఆలోచనలు సైడ్ ఉన్నాయి, మీ దాని మీద ఫోకస్ లేదు, ఏకాగ్రత లేదు, మళ్ళీ దానిపైన రీఫోకస్ చేయండి అని చెప్తుంది 666. 777 కనిపించిందంటే లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యు ఆర్ ఆన్ ది అల్టిమేట్ స్పిరిచువల్ పాత్, కీప్ డూయింగ్ వాట్ యూ డూయింగ్. ఓకే. 777 కనిపించిందంటే మీరు ఒక అదృష్టవంతులని భావించండి. మీరు ఏదైతే పాతులో ఉన్నారో అది రైట్ పాతు, నువ్వు చేసినది కరెక్ట్. 777 కనిపించిందంటే నేను ఒక అదృష్టవంతుని అని థ్యాంక్ యూ చెప్పుకోవాలి మీరు. 888 కనిపించిందంటే లాట్స్ ఆఫ్ మనీ సార్. మీరు పెద్ద అమౌంట్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఫైనాన్షియల్ అబండెన్స్ ఈజ్ ఆన్ ఇట్స్ వే టు యూ రైట్ నౌ.
మీకు పెద్ద అమౌంట్ దొరుకుతుంది. మొబైల్ నెంబర్స్లో రావచ్చు, మీకు కాల్ రావచ్చు, అన్నోన్ నెంబర్ కాల్స్ రావచ్చు, అందులో 888 కనిపించవచ్చు, వెహికల్లో కనిపించవచ్చు. ఓకే, కంపల్సరిగా మీ మనీ నోట్ల మీద కనిపించవచ్చు. మర్చిపోయినా మళ్ళీ, చాలా చాలా పవర్ఫుల్. మనీ నోటు మీ దగ్గర ఉంటాయి కదా, ఇవన్నీ నెంబర్స్ కూడా వస్తాయి, మీకు తెలియదు. ఇంత నాలెడ్జ్ ఇస్తున్నాను సార్ మీకు, మీరు ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలి. 999 కనిపించిందంటే యు ఆర్ ఆన్ బీయింగ్ నడ్జ్డ్ టు ఫినిష్ సంథింగ్ బికాస్ దట్ కంప్లీషన్ విల్ అన్లాక్ ది నెక్స్ట్ స్టెప్ ఫర్ యూ. 999 వచ్చేసి కుజుడు సార్, ధైర్యానికి కారకుడు. అసలు యూనివర్స్ నెంబర్ చెప్పాలంటే 9. 369 టెక్నిక్లో 9 గురించి చెప్పుకున్నాం కదా. 9 ఈజ్ ద యూనివర్స్ పాస్వర్డ్ సార్. 999 చాలా చాలా పవర్ఫుల్, హైయెస్ట్ నెంబర్, నెంబర్స్లో కల్లా హైయెస్ట్ నెంబర్. నెక్స్ట్ 000 కనిపించిందంటే న్యూ బిగినింగ్ సార్. మీరు కొత్తగా స్టార్ట్ చేయండి, చేసే పనిని కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేయండి అని 000 కనిపించిందంటే. 1111 కనిపిస్తుంటుంది, టైం 11:11, 11:11 టైం కనిపించిందంటే యు ఆర్ ఆన్ ది రైట్ పాత్, యు ఆర్ మాస్టర్ మేనిఫెస్టర్ అండ్ నో ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ గోయింగ్. అలైన్మెంట్ ఇట్స్ ఏ ఫైనెస్ట్. ఇది సార్ డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ. మీ జీవితం అద్భుతంగా తయారవ్వాలి, మీ డే బ్యూటిఫుల్గా ఆనందంగా ఉండాలి. దీన్ని నేను స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి, గ్రూప్లో కూడా ఒకసారి షేర్ చేస్తాను. నోట్ చేసుకున్నారు సార్? ఏంజిల్ నెంబర్స్ మీనింగ్, అవి కనిపిస్తే ఏం చేయాలి, ఎక్కడెక్కడ కనిపిస్తాయి? నోట్ల మీద కూడా కనిపిస్తాయి సార్. ఎస్ సార్, చాలా నోట్లు ఉన్నాయి, నేను తీసుకోవాలంటే ఫోటో కూడా పంపిస్తా. నేను అన్నీ ఎత్తి నా పెట్టాను. దగ్గర కూడా ఉన్నాయి. 1111, 000, 555, 777, 786, 999. ఓకే. నేను రేపు పెడతాను, ఫొటోస్ పెడతాను మీకు. యా, పెట్టండి, గ్రూప్లో షేర్ చేయండి, మీ దగ్గర ఏముంటే అది గ్రూప్లో షేర్ చేయండి. నో ప్రాబ్లం. ఇస్తాను. ఓకే, ఆల్రెడీ 6:40 అయిపోయింది మనకి ఈరోజు. ఇది సార్ ఏంజిల్ నెంబర్స్ గురించి. ఎనీ డౌట్? ఏంజిల్ నెంబర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతేకాని మనకు 786, 456 ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి, అవి కాదు ఏంజిల్స్, ఏంజిల్ నెంబర్స్ అవి కాదు. ఓన్లీ మల్టిప్లై ఉండాలి. 111, 355, 999 ఇట్లా 3 సార్లు రావాలి సార్, అవి మాత్రం ఏంజిల్ నెంబర్స్ చెప్తున్నా. 786 కానీ 456 కానీ కాదు, ఇవి ఏంజిల్ నెంబర్స్ కాదు. తర్వాత మీకు మనీ సార్, మీకు నోట్లలో ఈ ఏంజిల్ నెంబర్స్ వచ్చిందంటే మనీని తీసి పెట్టండి, వాటిని ఖర్చు చేయొద్దు. ఓకే, ఏం చేయాలో చెప్తాను నేను తర్వాత. రైట్ సార్, క్లియర్? ఏంజిల్ నెంబర్స్ ఏం డౌట్ లేదు కదా భరత్ గారు, జగదీష్ గారు? నో డౌట్ సార్. ఎస్, మనం ముందుకు వెళ్దామా? ఎస్, ఒక్కసారి హ్యాపీగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేద్దాము, డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఎస్, లేదు వాటర్ గ్లాస్ చేతులు పట్టుకోండి, లేదు అంటే వాటిపైన చేయి వేసుకోండి. వాటర్ గ్లాస్ అన్నా వాటిపైన చేయి వేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి సార్, వాటిపైన చేయి వేసుకుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి సార్, బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. మీరు ఒక అద్భుతం, మీరు విశ్వంలో ఒక అద్భుతాన్ని, నేను ఒక విశ్వంలో అద్భుతాన్ని. నాలో ఉన్న శక్తి నేను గుర్తించాను, నాలో ఉన్న శక్తి నేను గుర్తించాను. నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా సాధించగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు చేయగలను, ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు చేయగలను. ఎస్, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ యూనివర్స్,
థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై డియర్ గురూస్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ మై డియర్ జాబ్. థ్యాంక్ యూ మై డియర్ బిజినెస్. మీరు గ్రేట్గా ఫీల్ అవ్వండి. విశ్వం నుంచి ఒక డివైన్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మీ బాడీకి చెప్పండి. మీ బాడీకి విశ్వం నుంచి డివైన్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్. ఒక తెల్లని కాంతి మీ నుదుటి పైన పడుతుంది ఊహించండి. ఒక తెల్లని కాంతి మీ నుదుటి పైన పడుతున్నట్టు ఊహించండి. ఆ డివైన్ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ మార్వలస్ ఎనర్జీ మీ బాడీ మొత్తం పంపించండి. మీ బాడీ మొత్తం చైతన్యవంతంగా తయారైంది ఊహించండి సార్ ఒక్కసారి. మీ బాడీ మొత్తం చైతన్యవంతంగా తయారైంది. మీ బాడీ మొత్తం చైతన్యవంతంగా తయారైంది. థ్యాంక్ యూ చెప్పండి. మార్వలెస్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ మీ శరీరం చుట్టూ వ్యాప్తి చెందింది. మీరు ఒక అద్భుతమైన శక్తిగా తయారైనారు. మీరు ఏదైనా చేయగలరనే ఫీలింగ్లో ఉండండి సార్. మీరు ఏదైనా చేయగలను అనే ఫీలింగ్లో ఉండండి. ఎస్, నేను ఏదైనా చేయగలను అనే ఫీలింగ్లో ఉండండి. తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించు. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని చెప్పండి. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు. ఎస్, మీకు మీరే చెప్పుకోండి సార్. సెల్ఫ్ హీలింగ్ చేసుకోండి. మై డియర్ స్వామి, ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సెల్ఫ్ చేయండి సార్ ఫస్ట్. మై డియర్ సోల్, ఐ ఆమ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ బాడీ, ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. యూనివర్స్ చెప్పండి. ఐ ఆమ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ యూనివర్స్, ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి సార్. మై డియర్ పేరెంట్స్, ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ పేరెంట్స్, I am so sorry. Please forgive me. Thank you. I love you. మనీకి చెప్పండి. మై డియర్ మనీ, I am sorry. Please forgive me. Thank you. I love you. మై డియర్ మనీ, I am sorry. Please forgive me. Thank you. I love you. మై డియర్ మనీ, I am so sorry. Please forgive me. Thank you. I love you. మై డియర్ మనీ, I am so sorry. Please forgive me. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఫీల్ అవ్వండి మనీని చేతిలో పట్టుకుని సారీ చెప్తున్నట్టు. మై డియర్ మనీ, ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ మనీ, తెలిసి తెలియక నిన్ను ద్వేషించాను. సారీ చెప్పండి. నువ్వు నా దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. థ్యాంక్ యూ. ఐ లవ్ I యూ. love you. ఐఎమ్ I am సారీ. sorry. ప్లీజ్ Please ఫర్గివ్ మీ. forgive me. థ్యాంక్ యూ. Thank you. ఐ లవ్ I యూ. love you. మై డియర్ My dear మనీ, money, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ బాడీ చైతన్యవంతంగా తయారైంది. డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని
రిసీవ్ చేసుకున్నారు. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ఊహించండి సార్ ఒక్కసారి. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ఊహించండి. ఆ గోల్ దగ్గరికి రీచ్ అవుతున్నట్టుగా భావించండి. ఆ గోల్ దగ్గరికి రీచ్ అవుతున్నట్టుగా భావించండి. ఎస్. మీరు డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా తయారవుతున్నారు. మీరు డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా తయారవుతున్నారు. మీరు డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా తయారవుతున్నారు. ఊహించండి సార్ ఒక్కసారి. మీరు డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా తయారవుతున్నారు. ఒక్కసారి ఊహించండి. మీరు డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా తయారవుతున్నారు. సులభంగా సునాయాసంగా డబ్బు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. సులభంగా సునాయాసంగా డబ్బు మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఊహించుకోండి ఒకసారి. డబ్బు సంపాదించడం చాలా సులభం. డబ్బు సంపాదించడం చాలా సులభం. Money is constantly flowing into my life. Money is constantly flowing into my life. Money is constantly flowing in my life. Money is constantly flowing into 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 my life. Money is constantly flowing in my life. Money is constantly flowing into my life. Money is flowing పిలవండి constantly in my life. కంటిన్యూగా డబ్బు మీ జీవితంలోకి వస్తాయి. Flowing into my life. Money is constantly 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 flowing into my life. రిలాక్స్. రిలాక్స్ అవ్వండి. I am a money magnet, attracting wealth from all directions. Every dollar I spend circulates back to me multiplied. I am financially free. My income far exceeds my expenses. Wealth constantly flows into my life. I am worthy of making more money. My actions create constant prosperity. I am aligned with the energy of abundance. I am skilled at creating assets that generate wealth. My relationship with money is healthy and positive. Financial success is in my future. ఎస్. Yes, ఫైనాన్షియల్ financial సక్సెస్గా success ఫీల్ అవ్వండి. అవ్వండి. మీరు మీరు ఏమనుకుంటారు? సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో రెండు చేతులను రబ్ చేయండి. రెండు చేతులను రబ్ చేసి మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. వాటర్ గ్లాస్ ఉంటే వాటర్ గ్లాస్ కొద్దిగా సిప్ చేయండి సార్. ఎనర్జీ మీ లోపలికి వెళ్తున్నట్టు భావించండి. ఎనర్జీ మీ లోపలికి వెళ్తున్నట్టు భావించండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఉన్నత స్థాయికి వెళ్తున్నారు, మహోన్నత స్థాయికి వెళ్తున్నారు. రిలాక్స్. బాడీ మొత్తం టచ్ చేసి హ్యాపీగా, ఆనందంతో బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి సార్. హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే, వండర్ఫుల్ డే. మీరు అనుకున్నది సులభంగా సునాయాసంగా మీ జీవితంలోకి వస్తున్నట్టు భావించండి. మీరు అనుకున్నది సులభంగా సునాయాసంగా మీ జీవితంలోకి వస్తుందని భావించండి. ఎస్ సార్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. అందరికి అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి.
ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని గుర్తించండి సార్. ఓకే, ఎస్, ఆల్ ది బెస్ట్. ఇలా ప్రతిరోజు మనం మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ప్రతిరోజు మేనిఫెస్టేషన్ చేయాలి మీరు, ఒక్కరోజు కాదు. ఎవరైతే రెగ్యులర్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రతిరోజు చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. విత్తనాలు వేస్తే కదా మొలకలు వచ్చేది, అవునా కదా? రైట్.